పల్నాడు జిల్లాలో సవాళ్ల పర్వం. పెదకూరపాడులో రౌడీ రాజ్యంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. టీడీపీ ఇన్ఛార్జ్ భాష్యం ప్రవీణ్, ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మధ్య పచ్చగడ్డి వెయ్యకముందే బగ్గుమనే పరిస్థితి. రౌడీ రాజ్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రవీణ్ అంటుంటే, గతంలో బాబు పాలనంతా అదే కదా అంటూ కౌంటర్ ఇస్తున్నారు నంబూరి. పెదకూరపాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యమేలుతుందండి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు. రాత్రికి రాత్రి పోలీసులు ఇంటికి పంపించి ఎంతో బెదిరిస్తున్నాడు. మా పార్టీలో చేరండి అని. ఇది చాలా ఖండిస్తున్నాము. పోలీసు వారు కూడా ఇంకోటి తెలుసుకోవాలి, ఎప్పుడు ఇదే ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మీరు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది, అది గుర్తు తెచ్చుకోవాలి. రౌడీ రాజ్యం అనడానికి అవగాహన తెచ్చుకోవాలి ముందు ప్రవీణ్. 2019 ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, 14 నుంచి 19 వరకు. అప్పుడు రౌడీ రాజ్యం నడిచింది. అక్కడ వైసీపీ కార్యకర్తలను కొట్టి ముందుగానే పోయి అక్కడ కేసులు పెట్టడం, ఎంఆర్ఓ ఆఫీసులో ఇంత ఫిక్స్డ్ రేటు ఎకరానికి ఎంత అని మీ నాయకులు తీసుకోవటం, స్టేషన్లోనే ఏమన్నా ముందుగానే కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది 2014 నుంచి 2019 బట్టికి నడవటం జరిగింది రౌడీ రాజ్యం. వాళ్ళ పార్టీ ఆఫీస్ని ఎవరో తగలబెట్టారని, ఏం జరిగిందో ఏందో తెలియదు. నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళే తగలబెట్టుకున్నారా ఏం తెలియదు. మా కార్యకర్తలని ఇద్దరిని అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి ప్రమేయం లేకపోయినా వేరే వాళ్ళ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కంచేటి సాయి గారు, అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు, నాగేంద్ర గారితో 3 పేర్లు తప్పుడు కేసులు ఇరికించారు. వాళ్ళ ముగ్గురిని ప్రేరేపితం చేస్తే వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన ఇద్దరు ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరికిచ్చారండి. అది చాలా దారుణం. శంకర్రావు గారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందండి. పార్టీ ఆఫీసు తగలబెట్టారు. క్లియర్గా తగలబెడుతుంటే అందరు చూశారు. వాళ్ళు పరిగెత్తుంటే పట్టుకున్నారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు. అది అక్రమ కేసు ఎట్టయిద్ది? మా కార్యకర్తలనే అక్రమంగా కేసులు పెట్టారు. ఎవరు పెడితే ఇప్పుడు ప్రభుత్వం ఏముంది? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది. ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేయాల. ఇక్కడ కేసులుంటే విదేశాలకు వెళ్లకుండా ఆపే హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి అక్కడ ఇమిగ్రేషన్లో ఆఫ్ చేయడం జరిగింది అతన్ని.